నరకాసురుణ్ణి వధించిన తర్వాత కృష్ణుడు అతని కోటలోకి వెళ్లాడు. నరకాసురుడు ఎంతో మంది రాజులను సంహరించి వారి ఇంటి ఆడపడుచులను ఎందరినో అపహరించి తన కోటలో బంధించాడు. వారు మొత్తం 16,000 మంది. వారికి రోజు నరకాసురుడు నరకం చూపించేవాడు. అంతటి ఉన్మాది నరకాసురుడు. ఆ 16,000 మంది రాజకన్యలు ఈ నరకం నుంచి విముక్తి కల్పించిన కృష్ణుడిని చూడగానే ఆనందం తట్టుకోలేక ఏడ్చారు. వారంతా తమ వాళ్లను కోల్పోయి అనాథలుగా మిగిలారు. ఇప్పుడు ఆ 16,000 మందికి దిక్కులేదు. అందుకే ఆ 16,000 మంది రాజకన్యలు శ్రీకృష్ణుణ్ణి చేరి నీవే మాకు దిక్కు అని వేడుకున్నారు. నీ భార్యలుగా మమ్మల్ని స్వీకరించి మా జీవితాలను సార్థకం చేయాలని కన్నీరు పెట్టుకుని కోరారు. అంతమంది స్త్రీల కష్టాలను చూసిన శ్రీకృష్ణుడు చెలించిపోయాడు. స్త్రీలను దేవతలతో సమానంగా చూడాలని వేదం చెప్తోంది. అలాంటి స్త్రీలు నరకాసురుడి నరక కూపల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. అందుకే ఆ స్త్రీలను ఆ నరకం నుంచి విడిపించిన శ్రీకృష్ణుడు అందరికీ తన భార్యలుగా హోదా ఇచ్చాడు. అంటే ఇంకెవరూ వారి జోలికి వచ్చే సాహసం కూడా చేయరు. ఇంతమంది స్త్రీలను కృష్ణుడు రక్షిస్తే 16,000 మందితో కృష్ణుడు రాసలీలలు చేశాడని కొందరు కృష్ణుడిని తక్కువ చేసి రాశారు. వారెవ్వరికీ ఈ అసలు కథ తెలియదేమో. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.